మనం కార్యసిద్ధిలో ఉన్నాం. ఈనాడు భాద్రపద శుద్ధ ఏకాదశి గణపతి నవరాత్రుల్లో 8వ నాటి పూజ ఈ రోజును నిర్వహించుకోవాలి. మనం ఈరోజు విఘ్నరాజ గణపతిగా మనం అలంకారం చేసుకోవాలి. అలాగే విఘ్నరాజ గణపతిగా ఆవాహన చేసుకోవాలి. ఆయనకు ఈరోజు సత్తుపిండి నివేదన చేయాలి. అంటే బియ్యపు పేలాలతో పిండి చేస్తే అది సత్తుపిండిగా తయారవుతుంది. ఆ సత్తుపిండిని నివేదన చేస్తే విఘ్నరాజ గణపతికి ఇష్టమైనటువంటిది. ఆ విఘ్నరాజ గణపతి మమతాసురుణ్ణి అణిచినటువంటి రోజు. ద్వేషము ఎంత ప్రమాదకారో మమకారము కూడా ఒక్కొక్కప్పుడు అంతకంటే ప్రమాదకారి. చాలామంది మమకారం వల్లనే చాలా పాపాలు చేస్తూ ఉంటారు. తమకిష్టమైనటువంటి వాళ్ళకి మేలు చేయటం కోసమని మంచి వాళ్ళకు కూడా అపకారం చేయటం, అలా మమకారం కోసమని చాలా పాపాలు చేసేటటువంటిది ఉంటుంది. కాబట్టి మమత కూడా మంచిది కాదు. ముక్తికి అది కూడా ప్రతిబంధకమైనటువంటిదే. పూర్వం ఒకప్పుడు పార్వతీదేవి తన స్నేహితురాండ్రతో కలిసి సల్లాపాలాడుకుంటూ విపరీతమైనటువంటి నవ్వు నవ్వింది ఒక మాట. ఆ విపరీత హాసము నుండి పుట్టినటువంటి వాడే మమకారుడు అని చెప్పి ఒక వ్యక్తి పుట్టాడు. ఆ విపరీత హాసము నుండి వాడికి మమకారుడు అని పేరు పెట్టింది పార్వతీదేవి. ఆమె యొక్క అనుగ్రహంతో వాడు పెరిగాడు. వాడికి గణపతి మంత్రాన్ని ఉపదేశించింది తల్లి పార్వతి. నాయనా, దీన్ని అనుష్ఠించవలసింది, సాధన చేయవలసింది అని అంటే వాడు వనాలకి వెళ్ళి దానితో మహత్తరంగా తపస్సు చేయటానికి ఉపక్రమించాడు. అక్కడ వీడికి శంబరాసురుడితో స్నేహం కుదిరింది. ఈ శంబరాసురుడు వీడికి అనేక రకాల మాయలు నేర్పాడు, ఆసురీ విద్యలు నేర్పాడు. చివరికి ఈ మమకారుడు మమతాసురుడయ్యాడు, అసురుడయ్యాడు. రాక్షస ప్రవృత్తి వీడిలో వచ్చింది. ఈ శంబరాసురుడు తన కుమార్తెనిచ్చే వివాహం కూడా చేశాడు. మోహిని అనేటటువంటి తన కుమార్తెనిచ్చి వివాహం కూడా చేశాడు. అట్లా మొత్తానికి ఈ శంబరాసురుడికి అనుయాయి అయ్యాడు. అట్లాగే మూషికాసురుడు కూడా వీడిని దగ్గరికి చేర్చుకున్నాడు. మొత్తానికి వీడు రాక్షస మాయలో పడ్డాడు, రాక్షస గుణాలలో పడ్డాడు. ఇటువంటి మమతాసురుడు లోకం మీద పడి బాధిస్తూ ఉంటే వీడి బాధను పడలేక అందరూ కూడా గణపతిని ఆశ్రయించారు. ఆ గణపతి యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళు ఈ మమతాసురుడి నుంచి బయటపడదామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉండగా మూషికాసురుడు ఈ మమతాసురుణ్ణి గణపతి మీదకి ప్రయోగించాడు. నువ్వు గణపతిని ఎలాగైనా సరే జయించవలసింది, నాకు విజయాన్ని చేకూర్చవలసింది అని. వెంటనే ఈ మమతాసురుడు కాలసర్ప రూపాన్ని పొంది ఆ కాలసర్ప రూపంతో గణపతి మీదకి వెళ్ళాడు. అలా కాలసర్ప రూపంలో ఉన్నటువంటి వాడు విషజ్వాలలు చిమ్ముతుంటే గణపతి ఆ విషజ్వాలనన్నింటినీ కూడా తన తుండంతో పీల్చి చివరికి ఆ సర్పాన్ని కూడా ఆ తుండంతో పీల్చినటువంటి ఆ పీల్పుడికి సర్పం కూడా తుండంలోకి వెళ్ళిపోయింది. ఆ తుండాన్ని తన నడువుకి బిగించుకుని గట్టిగా బిగించేటప్పటికల్లా వాడి పొలుసులన్నీ కూడా పటపటలాడిపోయి కోరలు కూడా ఊడిపోయి వాడి మదం అణిగిపోయింది. ఆ మమతాసురుడు శరణు వేడాడు గణపతిని. మహానుభావ, నేను నీ తల్లికే పుట్టినవాడిని కాబట్టి సోదరభావంతోనైనా నువ్వు నన్ను వదిలిపెట్టవలసింది అని అంటే, అలా ఈ మమతాసురుణ్ణి వదిలిపెట్టి ఆ మమతాసురుణ్ణే తన వాహనంగా స్వీకరించి, నువ్వు కూడా నా వాహనమైనటువంటి మయూరంతో పాటు దానికి విరోధివైనా కూడా ఇద్దరూ కలిసి నా పాదాల దగ్గర ఉండవలసినది అని చెప్పి కామాసురుణ్ణి జయించినప్పుడు మయూరాన్ని అధిరోహించాడు. మమతాసురుణ్ణి సంహరించినప్పుడు ఈ కాలసర్పాన్ని అధిరోహించాడు. ఈ రెంటినీ కూడా తన వాహనాలు చేసుకుని గణపతి ఈ మమతని అంతం చేయటం ద్వారా మోక్షానికి హేతు అవుతూ అట్లా లోకాలకి మమత వల్ల మోక్షానికి దూరం కాకుండా రక్షించినటువంటి వాడయ్యాడు. అలా ఈ రోజున అటువంటి వినాయకుని పూజ ద్వారా మనము ఎంతవరకు ఉండాలో అంతవరకే మమతని అట్టే పెట్టుకుని మోక్షానికి ప్రతిబంధంగా కాకుండా చూసుకుని ముక్తిని పొందాలి అని చెప్పి పెద్దల యొక్క ఆశయం. స్వస్తి.